ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నటువంటి నేను అరకు నియోజకవర్గంలో తొలి అడుగుతూ ప్రారంభించాను. ఇది 3వ రోజు పాదయాత్ర హైలైట్స్ మీరు చూస్తున్నారు. ఇంతకాలం ఓట్లు మాత్రమే వేసిన మేము ఇక అసెంబ్లీలో పార్లమెంట్లో సీట్లలో కూర్చోడానికి వస్తున్నాం అన్న సంకేతాన్ని ప్రభుత్వానికి, పార్టీలకి, రాజకీయ నాయకులకి ఇవ్వటం కోసమే ఈ పాదయాత్ర నేను చేపట్టాను. అనగారిన, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాలని అసెంబ్లీలో కూర్చోబెట్టాలనే ఈ పాదయాత్రను నేను చేపట్టాను. దాడులు జరుగుతున్న క్రైస్తవుల మీద కుక్కలను కొట్టినట్టు క్రైస్తవులను కొట్టినా, చంపినా, బస్సులు పగలగొట్టినా నోరు విప్పని ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి నేను వస్తున్నా. కూటమి ప్రభుత్వం మెడలు వంచడానికి వస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి ఏ క్రైస్తవుడు కూడా ఓటు వెయ్యకుండా క్రైస్తవుడికి జరుగుతున్న నష్టాన్ని క్రైస్తవునికి చూపించడానికి వస్తున్నా. క్రైస్తవంలో నుంచి ఒక ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, బీసీ నుంచి నాయకుల్ని నిలబెట్టడానికి వస్తున్నా. అన్యాయాన్ని చూస్తూ ఇంతకాలం నోరు తెరవకుండా మౌనం వహించినటువంటి అమాయక ప్రజల గుండెల్లో రోషమును నింపి రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కుల్ని బట్టి న్యాయంగా అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించడానికి ప్రజల్ని సిద్ధం చేస్తున్నా. అభినయ్ దర్శన్ ఒక్కడి వల్ల ఏమవుతుందిలే అనుకున్నట్టు వాళ్ళందరికీ ఈరోజు దిమ్మ తిరిగేలాగా నేను కష్టపడి పాదయాత్రతో ముందుకు వస్తున్నా. వచ్చింది ఒక్కనే, కానీ ఈరోజు నా వెనక లక్షల మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రైస్తవులు ఉన్నారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో 15 నియోజకవర్గాల్లో పోటీ చేసి నా జనాన్ని, నా వెనుకబడిన వర్గాలని, అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళని, దాడులకు గురవుతున్న క్రైస్తవుల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. గెలుస్తాను. నా ప్రజల్ని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాను. ప్రజలు చైతన్యపరచబడుతున్నారు. ఇప్పుడే ప్రజల అవేర్నెస్ వస్తుంది. ఇక ఏ నాయకుడి చేతిలో, ఏ పార్టీ చేతిలో, ఏ ఒక్కడి చేతిలో మోసపోవటానికి నా ప్రజలు సిద్ధంగా లేరు. ఓటుకు నోటిస్తామని వాళ్ళ గుమ్మాల దగ్గరికి వస్తే మీకు ఎదురయ్యేది చెప్పులే. ఇంతకాలం వాళ్ళ ఓటుని కొనుక్కొని ప్రజల్ని బానిసలు చేశారన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నాను. ఇక మోసపోవటానికి క్రైస్తవుడు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సిద్ధంగా లేరు. అధికారం దిశగా బహుజనులకు రాజ్యాధికారం కావాలని అడుగులేస్తున్నాం. చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా వెళ్ళి చైతన్యాన్ని తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో తిరుగుతాను. లక్షలాది మంది ప్రజల్ని నేను చైతన్య పరుస్తాను. రాబోతున్న ఎన్నికల్లో గొప్ప మార్పు ఎలా ఉంటుందో మీ అందరూ చూస్తారు. జై భీమ్, జై భారత్.